మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వాక్యాలు నేను చదువుతాను. 2 Corinthians 10th chapter 3rd and 4th verses. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. అక్కడ పౌలు గారు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములు పడదోయగలిగిన శక్తి గల యుద్ధోపకరణాలు కలిగి మేము యుద్ధం చేస్తున్నాం. చెప్పట్లు కొట్టి ప్రభునామని కనపరచాలి. ఈ రోజు ఇక్కడ సంఘస్థులైన మీరు యుద్ధం చేస్తున్నారు. ఎవరితో యుద్ధం చేస్తున్నారంటే సాతానుతో యుద్ధం చేస్తున్నారు. ఈ సాతాను ఎవరు అంటే 1 పేతురు 5:8 రాసింది, గర్జన సింహం వలె అపవాదట ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10-12 వాక్యాలు రాయబడింది. ఈ అపవాదట ఒకప్పుడు దేవదూత. వీడు గర్వించి దేవుడు సింహాసనంలో కూర్చోవాలని ఆశపడ్డాడు. వాడి గర్వాన్ని బట్టి దేవుడు తన దూతని త్రోసివేశాడు భూమి మీదకి. వాడు అగాధంలో పడిపోయాడు. వాడు దేవదూత సైతాన్గా దయ్యంగా మారాడు. వాడు భూమి మీదకి పడిపోయాట మహా ఉగ్రుడై ఉన్నాడంట, చాలా కోపంతో ఉన్నాడంట. ఎవరి మీద వాడి కోపం అంటే దేవుని బిడ్డలైన మీ మీద, నా మీదనే వాడి కోపం, మన మీదనే వాడి కోపం. ఒకప్పుడు నేను మీరు ఎవరో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వాక్యాల్లో ఒకప్పుడు మనమంట అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నామంట. అంటే అంధకారం అంటే ఎవరు? సైతాను గాడికి. ఒకప్పుడు మనం ఎవరి కౌగిల్లో ఉన్నాం? ఈ భాషలో చెప్పాలంటే సైతాను గాడి కౌగిల్లో ఉన్నాం. ఇక్కడ వాళ్ళందరూ నాతో సహా సనాతనమైన విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగి మా దేవతలన్నీ పూజించి తర్వాత కమ్యూనిజాన్ని నమ్ముకొని ఎర్రజెండా పట్టుకొని ఖమ్మం జిల్లాలో తిరిగిన నేను కూడా సైతాను సంబంధిగానే ఉన్నా. పాపపు ఊబిలోనే కూరుకుపోయి ఉన్నా. నా భార్యను బాధ పెట్టాను, నా తల్లిదండ్రులను బాధ పెట్టాను, అమ్మని బాధ పెట్టా. అక్కడే కొలసీలో రాసింది, యేసుక్రీస్తట తన రక్తం ద్వారా సాతాను కౌగిల్లో నుండి తన కౌగిల్లోకి నన్ను తెచ్చుకున్నాడు. చెప్పడం బట్టి ప్రభు ఆమె హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువా నన్ను క్షమించు, నేను ఘోర పాపిని అన్నాను, వెంటనే ప్రభు ఏం చేశాడంటే సాతాను కౌగిల్లో నుంచి నన్ను లాగి తన కౌగిల్లోకి తీసుకొని నన్ను ముద్దు పెట్టుకున్నాడు. మిమ్మల్ని కూడా అలాగే చేశాడు. ఇప్పుడు మీరు ఎవరి కౌగిల్లో ఉన్నారు? ఎవరి చేతుల్లో ఉన్నారు మీరు ఇప్పుడు? మీ ఆయన చేతుల్లో, మీ ఆవిడ చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉన్నారు మీరు ఇప్పుడు? యేసు చేతిలో ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ యేసు చేతుల్లో ఉన్నోళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుని సింహాసనానికి వెళ్తారు. దేవుని సింహాసనం మీద కూర్చుంటారు. మరి సైతాను గడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అగ్ని ఆరని పురుగు చావని స్థలం, నిత్యాగ్ని గుండం అంటారు దాన్నే. యమలోకం అంటారు. అక్కడ యమకింకర్లు ఉన్నాయని చెప్పేవాడు కదా చిన్నప్పుడు. యమకింకర్లు ఉంటారు, కూరలు పెట్టుకొని ఉంటారు అని చెప్పేవాళ్ళు మాకు చిన్నప్పుడు. బల్లెలు పట్టుకొని ఉంటారు, ఈటలు పట్టుకొని ఉంటారు అని చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు. ఆ యమలోకం అనండి, నరకం అనండి, అక్కడికి వెళ్ళేవాళ్ళం ఒకప్పుడు మనం.
కానీ ఇప్పుడు మనం యేసుక్రీస్తు రక్తంతో కడగబడి మన కొరకు మన పాపాన్నంతా తన మీద వేసుకొని ఆ సిలువలో బలైన యేసు రక్తంతో కడగబడి ఆయన నమ్ముకొని మన పాపాలను ఒప్పుకొని ఇక నేను పాపం చేయను ప్రభువా నన్ను క్షమించని తీర్మానం చేసుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరందరూ బాప్తిసం పొందారు. ఆమేన్, హల్లెలూయా. బాప్తిసం పొందిన మనందరం కూడా ఇప్పుడు మన యొక్క ఫైనల్ ప్లేస్, మనం వెళ్ళబోయే ఆ ప్లేస్ ఏంటంటే నిత్య రాజ్యం. దాన్నే పరలోకం, దేవుని సింహాసనం. సదాకాలం మనం ఆయనతో ఉండబోతున్నాం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో రాస్తుంది 1 నుంచి 6 వాక్యాల్లో మనమట దేవుని ముఖాన్ని చూస్తూ ఆయనతో కలిసి జీవించబోతున్నామట. ఆమేన్, హల్లెలూయా. ఎలాగా? దేవుని ముఖాన్ని చూస్తూ. మీరు కళ్ళలో దేవుని ముఖాన్ని చూడవసరంలా, కళ్ళలో దర్శనాల్లో ఏం అవసరంలా, డైరెక్ట్ గా చూసే రోజు ఒక రోజు ఉంది. ఆమేన్, హల్లెలూయా. చూస్తే చూడండి, కళ్ళకి అలాంటి నేను కాదంటున్నాను, దర్శనాలు చూడండి. కానీ డైరెక్ట్ గా చూడటం కూడా ప్రభు మనకు అవకాశం ఇవ్వబోతున్నాడు. అలాంటి మనం అంటే సైతాన్ గడికి ఎంత కోపం ఉంటుందో ఆలోచించండి. అందుకే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు తమాషాగా ఉండకూడదు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు తమాషాగా, ఆటలుగా, అల్లరి చిల్లరగా, ఏమండి ఏదో చర్చికి రావాలి కాబట్టి రావటం, పాడాలి కాబట్టి పాడటం, కూర్చోవాలి బట్టి కూర్చోవటం, ఏదో చిరిగిపోయిన 50 రూపాయలు వేయాలి కాబట్టి వేయటం, ఇట్లా ఉండకూడదు. యేసు ప్రభు నమ్ముకున్నోడు జాగ్రత్తగా బతకాలి. చెప్పబడి ప్రభు నామాన్ని కనపరచుకోవాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మనం వెళ్ళబోయే స్థలం దేవుని నివాస స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మనోళ్ళు ఎక్కడికి వెళ్తారు? నిత్యాగ్ని గుండానికి వెళ్తారు. అక్కడ ఎవరు ఉంటారు? వాళ్ళకంటే ముందుగా సైతాన్ గడు ఉంటాడు. అక్కడ వాళ్ళ జోలి ఆయన పట్టించుకోడు. ఎంతసేపు మన గురించి, మన పిల్లల గురించి, మీరు చేసే వ్యాపారాల గురించి, మీ ఉద్యోగాల గురించి సాతాను గడు ఆలోచిస్తాడు. పౌలు గారు అదే అంటాడు, అపవాది గర్జన సింహంలో తిరుగుతున్నాడని మాకు తెలుసు, కానీ మేము శరీర రీతిగా వాడిని జయించలేము. శరీరంతో మేము పోరాడం. మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము గనక యుద్ధం చేశామంటే, క్రైస్తవుడు యుద్ధం చేశాడంటే ఏమండి, పెద్ద ప్రాకారాలను కూడా పడగొట్టగలడు. ఆమేన్, హల్లెలూయా. ప్రాకారాలను పడగొట్టే అంత యుద్ధం క్రైస్తవుడు చేయగలడు. ఎలా చేయగలడు? కత్తితోనా, కర్రతోనా, తుపాకీతోనా, లేకపోతే ఖండ బలంతో చేయగలడా? ప్రియమైన దేవుని బిడ్డరా, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ మనము ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతో క్రైస్తవుడు పోరాడుతున్నాడు. మీకు ఎవరికైనా ఎవరైనా నష్టం చేశారంటే అతను కాదు మీకు నష్టం చేసింది, సైతాను అతనితో నష్టం చేయించాడు. మీకు ఎవరికైనా అనారోగ్యం వచ్చిందంటే ఏమండి, ఆ అనారోగ్యానికి ఇంచుమించుగా కారకుడు సాతానే ఉంటాడు. మీ బిజినెస్ లో నష్టం వచ్చిందంటే ఇంచుమించుగా వాడే కారకుడు ఉంటాడు. మీ పిల్లల చదువుల్లో సరిగా ఆశించినట్టుగా చదవట్లేదంటే కారణం వాడే ఉంటాడు. మన కుటుంబంలో సమాధానం లేదంటే కారణం సైతాన్ గడే ఉంటాడు. కాబట్టి మీరు మన క్రైస్తవుడికి వచ్చే ప్రతి సమస్య వెనుక తప్పనిసరిగా సాతాను ఉంటాడు. కారణం ఏంటంటే మనకు సమస్యలు క్రియేట్ చేయటమే వాడి పని. జాగ్రత్తగా వినండి, మనకు సమస్యలు క్రియేట్ చేయటం వాడి పని. అయితే అపవాది పని అదైతే దేవుని బిడ్డలమైన మన పని ఏంటంటే వాడిని ఎదిరించడం. చెప్పబడి యాకోబు భక్తుడు అంటాడు 4వ అధ్యాయంలో 7-8 వాక్యాలు అంటాడు, అపవాదిని ఎదిరించండి. రెసిస్ట్ ద డెవిల్. అపవాదిని ఎదిరించండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడి ఉండండి.
అపవాదిని ఎదిరించాలంటే పాటలు పాడితే అపవాది పారిపోడు, చప్పట్లు కొడితే పారిపోడు, ఏమంటే 4 వాక్యాలు బట్టి పెడితే పారిపోడు. అపవాది పారిపోవాలంటే క్రైస్తవుడు ఎప్పుడు దేవునికి లోబడి ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. మీరు ఎప్పుడు దేవుణ్ణి ఘనపరిచే వారిగా ఉంటే, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, సంసారం చేసినా, పిల్లల్నే కన్నా, మీరు ఏ పనైనా చేయండి, మీరు ఎప్పుడు ఏ పని చేసినా 1 కొరింథీ 10:31 మీరు భోజనం చేసినను, పానము చేసినను, ఏది చేసినను ప్రభువుని ఘనపరిచేటట్లుగా చెయ్యండి. ఏది చేసినా, మీ పిల్లలకు పెళ్లి చేసినా, మీ పిల్లల్ని చదివించినా, మీరు ఉద్యోగాలు చేసినా, ప్రతి సమయంలో కూడా ప్రభువుని ఘనపరిచేవారుగా మీరు ఉండండి. మీరు మీ చేసే ప్రతి పనిలో కూడా ప్రభువుకి ఘనత తెచ్చే విధంగా కనుక క్రైస్తవుడు బతకగలిగితే, ఆ క్రైస్తవుడు దేవునికి లోబడిన క్రైస్తవుడు. దేవునికి లోబడిన క్రైస్తవుని దేవుడు ఏం చేస్తారో తెలుసా? 1 పేతురు 5వ అధ్యాయంలోనే 7, 8 వాక్యాల్లో 6, 7, 8 కూడా చదివితే మీరు, ఆయన బలిష్టమైన హస్తాల కింద మీరు దీన మనస్కులై ఉన్నారు గనక దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఒక రోజున హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పనిసరిగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. దయ్యం అంటే ఎవరికి కనబడదో అది అదృశ్యంగా ఉంటది, అదృశ్యమైన శక్తి అది. ఆ అదృశ్యమైన శక్తితో దేవుని బిడ్డలమైన మనం పోరాడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ పోరాడాలంటే మనకు యుద్ధోపకరణాలు కావాలి. ఒక 5 యుద్ధోపకరణాలు మీ ముందు పెడతాను. వెపన్స్ మీ చేతికి ఇస్తాను. 5 వెపన్స్ ఇస్తా. ఈ 5 వెపన్స్ ని గట్టిగా పట్టుకోండి. కుర్రోళ్ళైనా, ముసలోళ్ళైనా, మధ్య వయస్కులైనా, చిన్నపిల్లలైనా, ఈ 5 వెపన్స్ మీ జీవితంలో గట్టిగా పట్టుకోండి. రక్షింపబడిన మీరు, రక్షణ లేని వాళ్ళు పట్టుకున్న ప్రయోజనం లేదు. రక్షణ పొందండి. ఆమేన్, హల్లెలూయా. బాప్తిసం లేని వాళ్ళు బాప్తిసం పొందండి. మీ కొరకు కల్వారి శిలువలో ఆకాశానికి భూమికి మధ్య ఆఖరి రక్త బొట్టు కూడా చిందించిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. నీ పాపమంతా తన మీద వేసుకొని 2 కొరింథీ 5:21 ప్రకారం పాపం ఎరుగని యేసుక్రీస్తు పాపంగా మారాడు. కారణం మిమ్మల్ని నీతిమంతులుగా చేయడం కోసం. యేసు రక్తం ఒక్కటే పరిశుద్ధ రక్తం. యేసు కులదేవుడు కాదు, మత దేవుడు కాదు, సకల జాతులకి దేవుడు. ఆయన కులదేవుడు ఏంటి, నన్ను రక్షించేవాడు కాదు. ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు నా కులం ఏమిటని అడగల, నా మతం అడగల, నా ఊరు అడగల. ఆయన నన్ను అడిగిందల్లా ఒక్కటే, నేను పాపిని నువ్వు ఒప్పుకుంటావా అని అడిగాడు. నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటావా? నిన్ను ఈ పాపపు గోతుల నుంచి పైకి తీస్తా, నిన్ను నా రక్తంతో కడుగుతా, నీతిమంతునిగా చేస్తా. భూమి మీద నీ కుటుంబంలో సమాధానం లేదు కదా, నీ కుటుంబానికి సమాధానం ఇస్తా. నువ్వు చనిపోయిన తర్వాత నా రాజ్యంలో చేర్చుకుంటా. ఈ ఒక్కటే నిన్ను అడిగేది అన్నాడు ఆయన. ఆయన అనేక ప్రశ్నలు అడిగారు. ఒక దశలో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ఐఎమ్ నథింగ్, యు ఆర్ ఎవ్రీథింగ్, ఐఎమ్ జీరో, యు ఆర్ హీరో ప్రభువా, నన్ను క్షమించమని నా కుడి చేతిని ఆయనకి ఇస్తే, ఆ గుంట నుంచి ప్రభు నన్ను పైకి లాగి తన రక్తంతో కడిగి శుద్ధి చేసి పరిమళ వాసనగా మార్చి ఈ రోజున మీ మధ్య నన్ను నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచుకోండి. ఆమేన్, హల్లెలూయా. నేను పడిన గోతుల నుంచి నా ప్రభు లేపాడు. ఈ రోజు నేను ఎవరినంటే యేసుక్రీస్తునందు విశ్వసించి నీతిమంతునిగా తీర్చబడ్డా. నా ఐడెంటిటీ ఏంటో తెలుసా? పరలోకం. ఈ భూమి మీద బతికినంత కాలం నేను, నా పిల్లల కుటుంబం సమాధానంగా బతకగలుగుతాం. ఈ యాత్ర ముగిసిన తర్వాత ప్రతోడు చచ్చిపోవాల్సిందే. ఇందిరా గాంధీ చచ్చిపోయింది, వాజ్పేయి గారు చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోవాల్సిందే, తప్పదు. అమెరికన్ ప్రెసిడెంట్లు ఎంతో మంది చనిపోయారు. మరణం ప్రతి ఒక్కడికి తప్పదు. కానీ చనిపోయిన తర్వాత ఆ నిత్యత్వంలో ప్రవేశించాలంటే యేసుక్రీస్తు మాత్రమే మార్గం, సత్యం, జీవం. యేసు రక్తం ఒక్కటే పవిత్రమైంది.
నన్ను ఎవరు నీతిమంతునిగా చేయలేకపోయారు, నన్ను పాపం నుంచి ఎవరు విడిపించలేకపోయాడు, ఒక్క యేసు విడిపించగలిగాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన పాపము లేనివాడు గనక పాపినైన నన్ను విడిపించాడు. ఆమె హల్లెలూయా. నేను అనేక మందిని పూజించాను, ఎవరు నన్ను విడిపించలా. కారణం ఏంటో మీకు తెలుసు, నా యేసుక్రీస్తు నేను పూజించలా, కానీ నన్ను ప్రేమించాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, మీరు ఆత్మీయ పోరాటంలో ఉన్నారు. స్పిరిచువల్ వార్ఫేర్. ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు. సాతాను మనకు విరోధంగా ఎప్పుడూ పోరాడుతుంటాడు. వాడిని జయించాలంటే మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని మీరు చేతపట్టుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచుకోండి. ఆమెన్ హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాల్లో, మీరు మూర్ఖులైన వక్రజనం మధ్య జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల వలె వెలగండి. జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల వలె వెలగండి. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని వాక్యాన్ని చేతపట్టుకోవడం అంటే తన హృదయంలో నింపుకోవాలి. దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. మొదటి కీర్తనలో రాయబడింది, ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించేవాడు నీటి కాలువల ఓరను నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. ఆమె హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు తప్పనిసరిగా ఏమండి, అతడు సాతానుడు జయించగలుగుతాడు. ధర్మశాస్త్రం ధ్యానించడం అంటే ఏంటంటే, ఎప్పుడు వాక్యం మీ నోట ఉండాలి, మీ హృదయంలో ఉండాలి. మీరు ఎక్కడ మాట్లాడినా దేవుని వాక్యం మాట్లాడగలగాలి. అవకాశం ఉన్నప్పుడు దేవుని వాక్యం మాట్లాడగలగాలి. ఒక ఆందోళన మనకు వచ్చింది అనుకోండి, ఇది అపవాదని గుర్తుపట్టి సైతానుగా పోరా, నీ సంగతి నాకు తెలుసు, నా దేవుడు నాకు తోడుకున్నాడు, ఆమెన్ హల్లెలూయా అని సైతానుతో చెప్పగలగాలి. మనం పోరాడేది ఎదురుగా సైతాను కనపడ్డం, ఆత్మ సంబంధమైన ఆ దురాత్మ శక్తులతో పోరాడుతున్నాం. ఆకాశం మనం దురాత్మ శక్తులు మన చుట్టూ ఆవరించి ఉంటాయి. అవి మనల్ని బలహీనపరుస్తాయి, భక్తిలో దిగజార్చాలని చూస్తాయి, అసలు చర్చికి రాకుండా చేయాలని చూస్తాయి. పొద్దున్నే లేస్తానే నడువు నొప్పి ఉంది, నేను పోలేని చర్చికి అనేటట్టుగా చేస్తాయి. ఆ అమ్మాయి ఎవరో రాత్రి అంతా పండుకొని ఉన్నానని చెప్పింది, కానీ నిన్నంతా ఈరోజు మందిరానికి ఏం పోతావు అని ఉంటుంది సైతాను. కానీ జయించి మందిరానికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జయించి మందిరానికి రావాలి. ఆమెన్ హల్లెలూయా. అప్పుడు సైతాను గాడు సిగ్గుపడి నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే రోమా 10:17 రాసింది, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఇక విశ్వాసం మనకు వచ్చినప్పుడు సైతాను గాడిని మనం లెక్క చేయగలమా? పొరపాటును కూడా లెక్క చెయ్యం. పౌలు గారికి ఎన్నో శ్రమలు వచ్చాయి. కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, మరణం దాకా వెళ్ళాడు. కానీ 2 తిమోతి 4:7-8 అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఆమెన్ హల్లెలూయా. ఏ నొప్పి గాని, ఏ శ్రమలు గాని, ఏ బాధలు గాని, రాళ్ళ దెబ్బలు గాని, కొరడాల దెబ్బలు గాని పౌలు గారి విశ్వాసాన్ని ఏమి చేయలేకపోయాయి. ప్రభువా, నీ యందు విశ్వాసం కలిగి ఉంటాను, నీ కొరకు బతుకుతాను ప్రభువా, మీరు తీర్మానం చేస్తారండి, సైతాను గాడు పొరపాటున మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ అలా టచ్ చేయలేడండి. ఆమెన్ హల్లెలూయా. మీ పిల్లల జీవితాన్ని టచ్ చేయలేడు. వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. వాక్యము పాపం చేయకుండా మనల్ని కాపాడుతుంది. 119:11 వాక్యంలో పాపం చేయకుండా కాపాడేది వాక్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మన త్రోవలకు వెలుగు. వాక్యానికి ఎంత విలువిస్తే సంఘం అంతగా దీవించబడుతుంది. వాక్యానికి కాకుండా కథలకు విలువిచ్చే సంఘం ఎప్పుడు దిగజారిపోతుంది. సంఖ్య పెరుగుతుంది, కానీ పరలోకానికి పోయేవాళ్ళు తక్కువ ఉంటారు. 5,000 మంది ఉంటారు ఆ చర్చిలో, కానీ పరలోకానికి పోయేవాడు 1000 మంది కూడా ఉండరు. మీ దగ్గర 100 మంది ఉన్నా 100 మంది పరలోకానికి వెళ్ళగలగాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచుకోండి. ఆమేన్ హల్లెలూయా. వాక్యానికి విలువ ఇవ్వండి. యెహోషువతో దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో, 7, 8, 9 వాక్యాలు కూడా మీరు చదువుకుంటే, యెహోషువ ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, ధర్మశాస్త్రాన్ని బోధించు, ధర్మశాస్త్రాన్ని పాటించు, వాక్యం చదువు, ఏమంటే వాక్యాన్ని ప్రకటించు,
మీ పాస్టర్ గారు వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నారు కదా, అలాగే ఇందాక ఎవరో నేను వాక్యం చెప్పకుండా ఉండలేనన్నారు కదా. వాక్యం వినండి, వాక్యాన్ని బోధించండి, వాక్య ప్రకారం బతకండి. యెహోషువ ఈ 3 చేశాడండి. యెహోషువ మీదకి 32 యుద్ధాలు వచ్చాయి. యెహోషువ అనే భక్తుడు 32 యుద్ధాలు చేశాడు. అన్ని యుద్ధాల్లో విజయం సాధించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు వాక్య ప్రకారం జీవించండి. వాక్యాన్ని చదవండి, చదువు రాకపోతే వినండి, వాక్యాలు నేర్చుకోండి. ఎంత నేర్చుకుంటే అంత మంచిది. సైతాను మీ దగ్గరికి రావడానికి భయపడతాడు. వాడు మిమ్మల్ని పొరపాటును కూడా ఏమీ చేయలేడు. రెండో విషయం మీరు గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం చదవండి ఒకసారి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అపవాదిని ఎదిరించాలంటే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి. దానియేలు ప్రార్థన మొదలు పెట్టాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో. అసలు అంత భక్తుడు ప్రార్థన చేస్తే వెంటనే జవాబు రావాలి. కానీ దానియేలు ప్రార్థనకు జవాబు రావడానికి 21 రోజులు పట్టింది. 21 డేస్ పట్టింది. దానియేలుకి 21 డేస్ పెడితే ఇక నేనెంత, నా బ్రతికి ఎంత? ఎందుకు దానియేలు లాంటి భక్తుడికి అన్ని రోజులు పట్టిందంటే, దేవదూత ప్రార్థనకు జవాబు తీసుకొని దేవుడి దగ్గర నుంచి వస్తున్నాడంట. ప్రార్థన దానియేలు దగ్గర చేరకుండా మధ్యలో దురాత్మ సమూహం అడ్డుకుంది దానియేలుని. ఆ దురాత్మతో యుద్ధం చేయడానికి, మిఖాయేలు అనే దేవదూత వచ్చి యుద్ధం చేయడానికి సమయం పట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలకు జవాబు రాకుండా సైతాను కూడా ఆటంకపరుస్తాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ప్రార్థన చేసి మానేయకండి. పట్టుదలగా ప్రార్థన చేస్తానే ఉండండి. చప్పట్లు కొట్టి ప్రభువుని నామాన్ని కనపరచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథంలో హన్నా ప్రార్థన చేస్తుంది. పాస్టర్ గారు వచ్చాడు, తాగుబోద్దానా లే అన్నాడు. ఆ రోజుల్లో తాగి కూడా ప్రార్థన చేసేవాళ్ళు అంట. ద్రాక్షరసం బాగా తాగి, నీ దాసురాలని తండ్రి నేను గొనగట్లేదు, సనగట్లేదు, నా హృదయ వేదన ప్రభు దగ్గర చెప్పుకుంటున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువుని నామాన్ని కనపరచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థనలు పెట్టాడు కదా, రండి మీ హృదయ వేదన ప్రభుతో చెప్పుకోండి. ఖచ్చితంగా ఒక రోజున ప్రభు తొలగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అన్నకి ఇట్లా ప్రార్థన చేయగలంటే బిడ్డ పుట్టేశాడా? కొన్ని 9 నెలలకు పుట్టాడా? లేదు, 4-5 ఏళ్ళు వెయిట్ చేసింది ఆమె. యెహోవా కొరకు కనిపెట్టింది ఆమె. దేవుడు చేస్తానన్నాడు, చేస్తాడు. కనిపెట్టండి. మీ పిల్లల పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. కానీ ఈ రోజే స్వస్థపరుస్తాడు, నన్ను ఏడిస్తే అయిపోయింది కాదు. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాకపోవచ్చు, సంవత్సరం కావచ్చు. కానీ పట్టుదలతో మెలకువగా ఉండగలిగితే ఉపవసించి ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హన్నా ప్రార్థన ఆలకించాడు లేదా? శారా ప్రార్థన ఆలకించాడు లేదా? ఇస్సాకు ప్రార్థన ఆలకించాడు లేదా? ఇన్ని ప్రార్థనలు ఆలకించిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఎందుకు ఆలకించడు? తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు బలిగా అర్పించిన దేవుడు మనకు సహాయం చేయకుండా ఉంటాడా? ఉండడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మరి మీరేం చేయాలా? నేనేం చేయాలా? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ నిలువుగా ఉండాలి. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వాక్యం. విసుగక ప్రార్థన చేసింది ఆ మనిషి. విధవరాలు విసుగక ప్రార్థన చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, విసుగక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూనే ఉంది. విసుగక ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన విడిచిపెట్టకండి. బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 14:13లో, నా నామమును మీరేమడిగినా ఇస్తానని ప్రభు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఇర్మియా 33:2లో, నాకు మొరపెట్టు మీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు.
ఉపవసించి ప్రార్థన చేయండి, ఇంకా మంచిది. ఉండగలిగితే మీరు ఉండగలిగితే ఉండండి ఉపవాసం, ఏం కాదు, ప్రాణం ఎక్కడికి పోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉపవాసం అద్భుతాలు చేస్తుంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో దయ్యాన్ని శిష్యుడు వెళ్ళగొట్టలేకపోయాడు. యేసు ప్రభువుని అడుగుతారు వాళ్ళు, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని. ఉపవసించి ప్రార్థించడం ద్వారానే దురాత్మ మీ దగ్గర నుంచి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామూలు ప్రార్థన చేసేవాడి దగ్గర నుంచి సైతాన్ గడి పారిపోవాలంటే 10 రోజులు పడుతుంది. ఉపవాసం ప్రార్థన చేసేవాడి దగ్గర నుంచి 1 రోజులో సైతాన్ గడి వెళ్ళిపోతాడు. మరి ఏ ప్రార్థన మీ శక్తిని బట్టి మీరు ప్రార్థన చేయండి, కానీ ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అనేది 2వ ఆయుధం మీ చేతిలో. మూడవ ఆయుధం మీ చేతికి ఆరాధన చేయండి. మీరు ఎంత ఆరాధన చేస్తే దేవుడు అంత మీకు సమీపంగా ఉంటాడు. ఆమె హల్లెలూయా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఆరాధన ప్రభువుని ఘనపరిచేది. ఆరాధన ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి ప్రభువుని ఘనపరిచేవి. ఆరాధన ప్రాముఖ్యమైనది. ఆరాధన అంటే ప్రభువుకు చాలా సువాసనగా ఉంటుందంట. ఆయన ఘనపరుస్తుంటేనట ఆయనకి చాలా ఇష్టం అంటండి. ఆరాధన చేసేవాడు అంటే సైతానికి భయంకరమైన కోపంతో తాకాలని చూస్తాడు. కానీ నువ్వు ఆరాధనలో ఉన్నావు కదా, నీ చుట్టూ ఏముంటుంది, అగ్ని ప్రాకారం ఉంటుంది. ఆమెన్ హల్లెలూయా. నిన్ను తాకాలంటే దేవుణ్ణి తాకాలి. అందుకని ఆరాధన చేయండి 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 అని చెప్పేది. అందుకే అందరూ ఆరాధన చేస్తే గుడ్లు తెరిచి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, గుడ్లలాగా. కొంతమంది ఆరాధన చేస్తుంటే ఏదేదో ఆలోచిస్తారు, ఇంటి దగ్గర పెట్టి వచ్చింది దాని గురించి. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు ఆరాధన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనేమంటానంటే ఆరాధన చేసే సమయంలో ఎవరైనా కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తే వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన దురాత్మలు ఆరాధన చేయని వాడి దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. అది చాలా ప్రమాదం. అందుకే ఆరాధన అనేది సైతాను గాడిని జయించగలిగే గొప్ప ఆయుధం. 2 క్రానికల్స్ 2 క్రానికల్స్ 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో మీరు చేయండి, నా మాట వినండి. 20వ అధ్యాయంలో ఇంచుమించుగా 4-5 దేశాల సైనికులు కొన్ని లక్షల మంది యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చారు. యెహోషాపాతు అనే యూదా రాజు మీద యుద్ధానికి వచ్చారు. యెహోషాపాతుకు ఆ సైన్యాన్ని చూడగానే భయం కలిగింది. యెహోషాపాతు ఏం చేశాడు తెలుసండి? ప్రభువా, వాళ్ళతో యుద్ధం చేయడానికి నాకు శక్తి చాలదు, నేనైతే యుద్ధం చేయలేను. వాళ్ళు భయంకరంగా ఉన్నారు. కొన్ని 16-17 లక్షల మంది ఉన్నారు. నా సైన్యం చూడబోతే 4-5 లక్షలే. నేను వాళ్ళని జయించలేను. కానీ యెహోవైన నీవు నా పక్షంగా ఉన్నావు, ఆ నమ్మకం నాకుంది. యుద్ధము నేను చేయలేను ప్రభువా, నీవే నాకు దిక్కని 20వ అధ్యాయం 12వ వాక్యంలో చిన్న ప్రార్థన చేశాడండి. నేనైతే యుద్ధం చేయలేను, నీవే నాకు దిక్కు. మీ జీవితంలో కూడా కొన్ని సమస్యలు మన వల్ల కాదు పరిష్కరించుకోవడం. కొన్నిసార్లు మీ పిల్లల్ని బాగు చేసుకోవడం మీ వల్ల కాదు. కొన్నిసార్లు మీ కుటుంబంలో సమాధానంగా బతకడం మన వల్ల కాకపోవచ్చు. ఏ సమస్య వచ్చినా యెహోషాపాతుని జ్ఞాపకం చేసుకోండి. యుద్ధం చేయలేనని ఆయనకు తెలుసు, కానీ యుద్ధాన్ని మొత్తాన్ని దేవుడి కాళ్ళ దగ్గర పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీవే నాకు దిక్కు ప్రభువా, నీవు తప్ప యుద్ధం నేను చేయలేను అన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసండి? యెహోషాపాతు, నువ్వేం చేయొద్దు, స్తుతించుకుంటూ యుద్ధానికి వెళ్ళమన్నాడు. నీ కృప నిరంతరం ఉండు, నీ కృప నిరంతరం ఉండు అని చెప్పి ఇశ్రాయేలు సైన్యమంతా, యూదా సైన్యమంతా స్తుతించుకుంటూ యుద్ధానికి వెళ్ళారండి. ఊళ్ళో జనమంతా నవ్వుకున్నారు. మరి యుద్ధానికి పోయేవాడు కత్తి కర్ర బరిసె పట్టుకొని పోవాలి కదా, స్తోత్రాలు చేసుకుంటూ పోతున్నారు ఏంటని నవ్వుకున్నారు అందరూ. కానీ ఆ స్తుతిలో గొప్ప శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు స్తుతించుకుంటూ వెళ్తున్నారు. అక్కడ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ 4 దేశాల సైన్యాలు వచ్చాయి కదా, సడన్ గా ఒకళ్ళొక వైపు ఒకళ్ళు తిరిగి ఒకళ్ళొకళ్ళు పొడుచుకొని చచ్చిపోయారు. చూడండి ఆశ్చర్యం. యెహోషాపాతుని చంపాలని వచ్చినోడు మేమిద్దరమేమో ఆనందం చంపాలని వచ్చి మేమిద్దరం పొడుచుకొని అవటం ఏంటి? కారణం స్తుతి. దేవుడు యెహోషాపాతు స్తుతించడం ద్వారా అక్కడ అద్భుతం చేశాడు. వదలోయ అంటే మరణపు లోయ, బెరాక లోయ స్తుతి లోయగా మారింది. ఆమెన్ హల్లెలూయా. యెహోషాపాతు యుద్ధం చేయలే, కేవలం స్తుతించాడు. దేవుడే యుద్ధం చేశాడు. మీకు ఏ సమస్య వచ్చినా
పొరపాటును కూడా స్తుతించడం మానకండి. 22వ కీర్తన 3వ వాక్యం మీరు బాగా నోట్ చేసుకోండి. మనం స్తుతిస్తుంటేనంట దేవుడు మన స్తుతుల సింహాసనం మీద కూర్చొని ఉంటాడంట. మీరు పొద్దున లేచి ప్రభువా నేను స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, నా కొరకు రక్తం చిందించిన ప్రభువా, సృష్టికర్త తండ్రి తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన ప్రభు అని బైబిల్లో వాక్యాలన్నీ పెట్టి మీరు ప్రభువుని స్తుతించండి. ఒక 15-20 నిమిషాలు స్తుతించండి. మీ ఎదురుగా ప్రభు అట మీ స్తుతుల్ని సింహాసనంగా మార్చుకుని ఆ కుర్చీలో కూర్చుంటాడంట. అప్పుడు మీరు ఏం కావాలో అడగండి. ఆమెను హల్లెలూయా. అదండి మర్మం. నేను స్తుతించిన డైరెక్ట్ ప్రార్థనలోకి వెళ్ళిపోతా. ప్రభువా లేస్తామే, ఇగో నా కొడుకు కాలేజీకి వెళ్తున్నాడు, క్షేమమైన ప్రయాణం చేసి, మా ఆయన ఉద్యోగానికి వెళ్తున్నాడు, క్షేమమైన ప్రయాణం చేసి, రాత్రి కొద్దిగా మందు కొద్దిగా తక్కువ దాగి వచ్చినట్టు చెయ్యి. డైరెక్ట్ ప్రార్థన కాదండి, స్తుతించడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ముందు స్తుతి నేర్చుకుంటే ఆ తర్వాత చేసే ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఏ సంఘములో స్తుతి ఉంటుందో, ఆరాధన ఉంటుందో ఆ సంఘం దీవించబడుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఆ సంఘ విశ్వాసులు కలకల్లాడుతూ ఉంటారండి. 10 మంది ఉండలేండి, మీలాగా ఉంటారు. చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరచాలి. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వది చాలా కష్టమైంది, పరిశుద్ధంగా జీవించడం. మీరు నమ్ముకున్న దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. 1 పేతురు 1వ అధ్యాయం 14-15 వాక్యంలో రాసింది, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండండి. మనం ఆరాధించే ప్రభువులో ఎక్కడ కూడా పాపం అనేది లేదండి. ఎక్కడ కూడా పాపం అనేది లేదు. మనం కూడా పరిశుద్ధంగా బతకాలని బైబిల్ చెప్తుంది. కష్టమే. ఒక్కోసారి మనకు తెలియకుండా కొన్ని మాటలు వస్తాయి. ఒక్కోసారి తెలియకుండా అబద్ధం ఆడేస్తాం. ఒక్కోసారి తెలియకుండా ఏదో ఎవరినేది అనేస్తాం. ఒక్కోసారి తెలియకుండా కోపం వస్తుంది మనకి. ఒక్కోసారి మనకంటే బాగుపడినోడిని చూసి చిన్నప్పటి రే నేను వాడు ఒకేసారి వ్యాపారం ప్రారంభించామే, వాడు ఎంత డెవలప్ అయ్యాడే అని ఒక రకమైన బాధ వస్తుంది మనసులో. సహజమే. పాస్టర్లకు కూడా ఏమండి, నాతో పాటు సేవకు వచ్చి ఎంత పెద్ద సంఘం ఎట్టగట్టాడు పాస్టర్ గారికి అసూయ అంటే చిన్నపాటిది వస్తుంది, రాకుండా ఉండదు. మనుషులం కదండి. కానీ వచ్చిన వెంటనే నాలోకి పాపం వచ్చిందని తెలుసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. తెలుసుకొని వెంటనే పశ్చాత్తాపడాలి. అది పరిశుద్ధుడి లక్షణం. యేసుక్రీస్తులాగా మనం ఉండలేము. కానీ యేసుక్రీస్తులాగా ఉండాలంటే మార్గం ఏంటి తెలుసా? ఎప్పుడైతే పాపపు ఆలోచన మనలో వచ్చిందో దాన్ని వెంటనే పశ్చాత్తాపడగటమే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా బతకాలి. 1 కొరింథీ 3:16 ఏం రాసింది? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు. ఇక్కడున్న మీరందరూ ఎవరో దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయంలోకి ఏ చెడు కూడా పోకూడదండి. మనం ఎవరో తెలుసా? విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. మన విలువ ఎంత తెలుసా? యేసు రక్తం అంతా. యేసు రక్తానికి ఎవడని విలువ కట్టగలరా? కట్టలేడు. మీ విలువ కూడా కట్టలేడు. ఆమేన్ హల్లెలూయా. మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. మీ నోట చెడు మాటలు రాకూడదండి. మీ నోట శాపాలు రాకూడదు. మీరు ఎప్పుడు ఆశీర్వదించాలి ఎవరినైనా సరే. ఆమేన్ హల్లెలూయా. మీరు దీవించాల్సిందే. మీకు కీడు చేసిన వాళ్ళని కూడా దీవించాల్సిందే. ఇదే పరిశుద్ధత అంటే. 1 పేతురు 3:9 ఉంది, ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడంట. ఆశీర్వదించాలని దేవుడు మనల్ని పిలిచాడంట. కానీ మనం ఏం చేస్తున్నాం? కీడు చేసినోడికి ప్రతి కీడు చేస్తున్నాం, తిట్టినోడిని తిడుతున్నాం. అందుకే మనకు ఆశీర్వాదం లేదు. బైబిల్ అక్కడ రాసిన మాట మీరు చదువుకుంటే, ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషునైనా చేయక దీవించండి. బ్లెస్ దెమ్. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయి. అప్పుడే సాతాను గడు మీ దగ్గర నుంచి పారిపోగలడు. హోలీ లివింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. హోలీ లివింగ్ చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధమైన జీవితం మీకు గొప్ప ఆయుధం. ప్రయత్నించండి. ఈరోజు 10 అబద్ధాలు ఆడాము, రేపటికి 9 అబద్ధాలకు రండి, నెక్స్ట్ డే 8కి రండి. రోజుకి పాపాన్ని తగ్గించండి. ఒకేసారి ఎవడు దేవుడు భక్తుడు కాలేడు. ప్రతిరోజు మనలో ఉన్న పాపాన్ని ఒక్కొక్కటి విడిచిపెట్టేయాలి.
చివరిది నేను చెప్పి ముగిస్తాను, లాస్ట్ వన్. యేసు నామాన్ని మీరు ఆయుధంగా ధరించుకోండి. యేసు ప్రభు యొక్క నామం, ఎక్కడికి వెళ్ళినా యేసు నామాన్ని మీరు స్మరిస్తూ ఉండండి. నేనేం చెప్తాను తెలుసా, నాకు తెలిసిన వాళ్ళకి, మీరు వంట చేసుకుంటున్నా ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం అంటూ ఉండండి. మీరు ఎక్కడున్నా ప్రభువుని స్మరించండి. ఉద్యోగంలో ఉంటే మాత్రం మనసులో ప్రభువుని స్మరించుకుంటే ఉద్యోగం చేయకూడదా? చేయొచ్చు. నా అంతరంగమా నా ప్రభువుని స్తుతించు, బైబిల్ చెప్తున్నమాట. నా ప్రాణమ యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలోని సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అంటే మన హృదయం ఎప్పుడు కూడా ప్రభు మీద ఉండాలి. అంటే మేము ఉద్యోగం చెయ్యండి, సంపాదించండి, నా మాటేనండి. మీరు ఎంత సంపాదించే సంఘానికి అంత మంచిది, దేవుని స్తోత్రం కలుగును కాక. మీ సేవకుడికి ఇంకా మంచిది, దేవుని స్తోత్రం కలుగును కాక. మీ సంఘం బాగా డెవలప్ అయింది అనుకోండి, చుట్టుపక్కల ఎవరు ఇటువైపు చూడలేడు. ఎందుకంటే అమ్మో ఇందులో అంత ధనవంతులు ఉన్నారో వాళ్ళ జోలికి మనం పోకూడదు అంటారు. చుట్టుపక్కల వాళ్ళకి ఎవరంటే తేలిక, కొద్దిగా 4 రూపాయలు లేవు అనుకో మన దగ్గర, మనం వాళ్ళ దృష్టిలో ఎంత చీప్ కింద లెక్క, అంతే కదండి. అదే మీరు అందరూ కష్టపడి బాగా న్యాయంగా ప్రభు కృపలో సంపాదించారనుకోండి, మీరు అంత ధనవంతులు పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చేస్తారనుకోండి, ఈ సంఘం జోలికి ఎవడైనా రాగలరా? రాలేడు. కష్టపడండి. కానీ యేసు ప్రభు నామాన్ని ఎప్పుడు మీ హృదయంలో ఉంచుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు 17వ అధ్యాయంలో దావీదు గొలియాతు మీద యుద్ధానికి ఎవరి పేరిట వెళ్ళాడు? యెహోవా పేరిట వెళ్ళాడు. యెహోవా పేరిట ఒక్క ఒడిసెల రాయి విసిరాడండి. 9 అడుగుల 6 అంగుళాలు ఉంటాడు గొలియాతు. దావీదు 5 అడుగుల 6 అంగుళాలు. 9 అడుగుల 6 అంగుళాలు ఎక్కడ, 5 అడుగుల 6 అంగుళాలు ఎక్కడండి? ఒక్క దెబ్బ కింద పడిపోయాడండి. వాడి కత్తి తీసుకొని వాడి తలే తెగ నరికాడు. కారణం యెహోవా నామం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుంది. ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వాక్యంలో యెహోవా నామమట ఆశ్రయ దుర్గమట. 18:10 ఒకసారి చూడండి. సామెతల గ్రంథంలో యెహోవా నామం బలమైన దుర్గం, అక్కడ మనకి క్షేమం కలుగుతుంది. దేవుని యొక్క నామాన్ని ఆశ్రయిస్తే మనకి క్షేమం కలుగుతుందండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వాక్యాలు మీరు చూస్తే, దేవుడు అన్ని నామముల కంటే పైనామం ఏంటో తెలుసా? యేసు నామం. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆరాధించే దేవుడి నామం అన్ని నామముల కంటే పైనామం. ఆమేన్, హల్లెలూయా. పేతురు భక్తుడు అంటాడు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో, ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. ఏ నామంలో రక్షణ ఉంది? యేసు నామం. పాపిని విడిపించగలిగిన నామం యేసు నామం. సైతానును జయించగలిగిన నామం యేసు నామం. స్వస్థపరచగలిగిన నామం యేసు నామం. శక్తినిచ్చే నామం యేసు నామం. నీ కుటుంబాన్ని బాగు చేసే నామం యేసు నామం. నీ భర్త మారలేదా? పిల్లలు మారలేదా? కుటుంబంలో ఎవరైనా మారలేదా? యేసు నామాన్ని స్మరిస్తూ ఉండు. విసుకోవద్దు. ప్రభు నువ్వు ఉన్నావా లేవా అనొద్దు. వాళ్ళని తిడతంతోనే రోజంతా గడపొద్దు. వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేయి, చెప్పాల్సినవి చెప్పు. కానీ యేసు నామాన్ని స్మరిస్తూ ఉండు. యేసు నామం అనే ఖడ్గము నీ కుటుంబంలో కార్యం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో చేసే ప్రార్థన ప్రేమ కలిగిన ప్రార్థన ఉంటుంది. అన్ని నామముల కంటే పైనామం యేసు నామం. 5 ఆయుధాలను ఉపయోగించండి. సైతాను గాడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పొరపాటును కూడా టచ్ చేయలేడు. మీ పిల్లల జీవితాలను పాడు చేయలేడు. నా ప్రభు మీకు తోడుగా ఉండబోతున్నాడు. లేచి నిలబడదాం. ఒక తీర్మానం చేసుకోండి. లేచి నిలబడి ఒక్కసారి ఒక చిన్న తీర్మానం చేయండి. ప్రభువా, ఈ యొక్క యుద్ధోపకరణాలు నాకు కావాలయ్యా. ఈ ఆయుధాలు నా చేతిలో పట్టుకుంటాను, నాకు సహాయం చేయండి. నీ వాక్యం అనే ఆయుధాన్ని నా చేత పట్టుకుంటాను. పరిశుద్ధంగా జీవించుట అనే ఆయుధాన్ని నా చేత పట్టుకుంటాను. ఉపవాసంతో కూడిన ప్రార్థన అనే ఆయుధాన్ని నా చేత పట్టుకుంటాను. నీ నామాన్ని నా చేత పట్టుకుంటాను ప్రభువా. ఆరాధన అనే ఆయుధాన్ని నా చేత పట్టుకుంటాను. సహాయం చేయండి ప్రభువా
అన్ని నామముల కంటే పైనామం నీ నామం. నీ నామములో యుద్ధానికి వెళ్ళిన గొల్లియాతు జయించాడు. గొల్లియాతుని దావీదు జయించగలిగాడు. నీ నామాన్ని ప్రకటించిన వెంటనే ఆ చిన్నదాన్ని పట్టిన దురాత్మ యేసు ప్రభువు నామమున వెళ్ళిపోమని పౌలు గారు సెలవిచ్చిన వెంటనే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఆ చిన్నదాని నుంచి దురాత్మ వెళ్ళిపోయింది. ఆయన అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో యేసు నామాన్ని మాకు కలిగి ఉన్నదాన్ని నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామంలో నడవమంటే ఆ కుంటివాడు నడిచాడు. ప్రభువా, నీ నామం అన్ని నామముల కంటే పై నామం. నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నీ సన్నిధిలో ప్రార్థిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను, నీ నామాన్ని ప్రకటిస్తాను. ఈ 5 కార్యాలు నేను చేస్తాను. ప్రభువా, నీకు మహిమకరంగా నన్ను వాడుకోండి. అపవాది నా జీవితంలోకి చొరబడకుండా సహాయం చేయండి. నా పిల్లల జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచండి. ప్రభువా, అన్ని నామముల కంటే పై నామమైన నీ నామాన్ని నేను ఆరాధిస్తున్నాను. ప్రభువా, సహాయం. ప్రభు మన పక్షంగా గొప్ప కార్యం చేయబోతున్నాడు.